తట్టుకోలేకపోతున్నావు. నువ్వు నీ పిల్లల్ని చదివించుకుంటున్నావు, స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఒక దెబ్బేస్తే లేక టీచర్ అమ్మ ఒక దెబ్బేస్తే తట్టుకోలేకపోతున్నావు. నాకు బాగా తెలిసినటువంటి ప్రిన్సిపాల్ గారు మన కలిసినప్పుడు ఆయన నాతో చెప్తున్నాడు, పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుందండి పాస్టర్ గారు అన్నాడు. ఏముందండి, చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయి మీద చెయ్యొద్దు, మా అబ్బాయిని కొట్టొద్దు, మా అబ్బాయిని ఏమనొద్దు. మరి ఏమనకపోతే చదివి ఎలా వస్తుందండి, ఏమనకపోతే వాడు ఎలా బాగుపడతాడండి అని ఆయన నా దగ్గర బాధపడుతున్నాడు. అంటే బిడ్డ చెడిపోయినా పర్లేదు కానీ వాడిని ఏమి ఎవడు చెప్పాడు నీకు? అంటే నీ బిడ్డని నువ్వు కన్నది ఎందుకు గారాభం పెడతాక? నీ బిడ్డ నువ్వు కన్నది ఎందుకు సోమరిపోతుగా పనికిరానుడుగా తయారు చేయడానిక, లేక మనిషిగా తయారు చేయడానిక? మనిషిగా నీ బిడ్డ మారాలంటే వాడిని ఖచ్చితంగా దండించాలి. బెత్తమాడని తండ్రి కుమారునికి అస్తమాను కొట్టమని, ఇష్టం లేకపోతే కొట్టమని, అలా కొట్టమని చెప్పట్లా. కానీ తప్పు చేసినప్పుడు నీ కుమారుడు దేవుని శిక్షలో దేవుని బాధలో పెరగడానికి కొన్నిసార్లు గద్దించాలి, కొన్నిసార్లు ఖండించాలి, కొన్నిసార్లు ప్రేమతో చెప్పాలి, కొన్నిసార్లు ఖచ్చితంగా బెత్తం తీయాలి. నీ కుమారుని నువ్వు గద్దించకుండా, ఖండించకుండా, హెచ్చరించకుండా, బుద్ధి చెప్పకుండా, కొట్టకుండా వాడు బ్రతికెలా బాగుపడుద్ది?